అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కొలనోస్కోపీ గురించి చెప్తున్నాను. మన పేషెంట్స్కి ఎవరికైనా సరే బాగా మోషన్స్ అయినప్పుడు, మోషన్లో రక్తం పడినప్పుడు, దీర్ఘకాలికంగా అంటే ఏదైనా మందులు వాడినప్పుడు అది తగ్గిపోతుంది మామూలుదైతే. ఈ క్యాన్సర్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ మోషన్స్ తగ్గిపోవండి, బంక పడుతుంది, రక్తం పడుతుంది, తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వారికి డాక్టర్ అడ్వైజ్ చేస్తారు కొలనోస్కోపీ అని రెక్టం నుంచి చేస్తారు. దానికి భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదండి. చిన్న కెమెరాని లోపల కింద రెక్టం మోషన్ ద్వారం నుంచి పంపించి లోపల పెద్ద పేగులో ఎక్కడ ఏమున్నా కూడా చూస్తారండి. పాలిప్స్ కానీ, క్యాన్సర్ సంబంధించిన గడ్డలు కానీ, అల్సర్స్ కానీ చూస్తారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాడుకుంటే మనం మరింత మెరుగుపడతామండి. క్యాన్సర్ అయిపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాన్సర్ సంబంధించి ఉన్నా కూడా వాళ్ళు చేసేటప్పుడే వాళ్ళు చిన్న పీస్ తీసి టెస్ట్ పంపిస్తారు, బయాప్సీ. అప్పుడు దాంట్లో ఏది వస్తుందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ముందు పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే మరీ ఎక్కువ కాలంగా బతుకుతామండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. కొలనోస్కోపీ అంటే డాక్టర్ అడ్వైజ్ చేసినప్పుడు తప్పనిసరిగా ఇది చేయించుకొని మరింత ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.